హత్య చేసిన వాళ్ళను మాత్రమే కాదు, హత్య చేయించిన వాళ్ళను కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఖచ్చితంగా వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేరుస్తూ ఖచ్చితంగా వాళ్ళను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం జరగాలి. ఇది ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా ఇది ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే రాష్ట్రంలో ఈ అరాచకాలు ఆగిపోతాయి. లేదనేటట్టుగా అయితే ఇదే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఇదే బుడ్డా రాజశేఖర రెడ్డి తాను ఆ వీడియో క్లిప్పింగ్ ఇదే తాను ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డా రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఒకసారి ప్రతి మీడియా ఛానల్కు నేను చెప్తా ఉన్నా, ఆ టెలికాస్ట్ చేయండి. మీ వీడియో ఛానల్, మీ టీవీ ఛానళ్లలో, మీ యూట్యూబ్ ఛానళ్లలో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి. ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, తాను మాట్లాడుతూ తాను అన్న మాటలు నేను అడుగుతా ఉన్నా. ఇది సోషల్ మీడియాలో ఉంది, ఇది వైరల్ అవుతా ఉంది. ఎందుకు? ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి? మండలానికి మీరు ఇద్దరిని చంపండి, నేను ఉంటాను, నేను పోలీసుని నేను చూసుకుంటానంటాడు. మీరు దాడులు చేయండి, మీరు దాడులు చేయండి, మీరు చంపండి, పోలీసులు నేను చూసుకుంటాను, కేసులు నేను చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు. విజయోత్సవ సభ పెట్టి మండలానికి ఇద్దరినన్నా కానీ కనీసము చంపండి అని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపమని చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నా. పోయినసారి కూడా ఎమ్మెల్యే ఉన్నానే, మేమంతా శాసనసభ్యులు ఉండి నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నాం. 1500 కోట్ల రూపాయలు పోయినసారి నేను ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన నియోజకవర్గంలో దరిద్రుడా శ్రీశైలం నియోజకవర్గానికి నువ్వు ముఖ్యమంత్రి ఉండగా ఈ చక్రపాణి ఎమ్మెల్యే ఉండగా ఎన్ని రూపాయలు ఇచ్చావో చెప్పు, ఎంత ఇచ్చావో చెప్పు, అది మాట్లాడదాం, అవి చర్చ చేద్దాం. నాకు ఫరూక్ గారు చెప్పినట్టు అభివృద్ధి సంక్షేమం మీద చర్చ చేద్దాం. భయపడే అసెంబ్లీలోకి అసెంబ్లీకి రాకుండా పారిపోయినవి నువ్వు కూడా వచ్చి మాట్లాడుతున్నావు అబ్బా. ఈరోజు మళ్ళీ ఈయనకు స్పెషల్ కేటగిరీ సబ్జెక్ట్ ఇది కావాలంట, సెక్యూరిటీ కావాలంట, ప్రతిపక్ష హోదా కావాలంట. ఇదేంతో అంత సినిపిల్లలు ఆడుకున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి. మాకు కూడా పెద్ద సమస్య చట్టం ఉంది, కాన్స్టిట్యూషన్ లో ఏముంటే జరుగుతుంది, కానీ నాకు ఇదే కావాలంటాడు. పాప ఏం చేస్తాం చెప్పు. మా చంద్రబాబు నాయుడు గారు కూడా, మా ముఖ్యమంత్రి గారు కూడా పాపం నవ్వుకుంటున్నాడు. అర్థం కాక ఏం చేయాలి స్వామి పిల్లల్ని. ప్రతిపక్ష మూర్ఖుడు అనుకాలనా, తెలియలేదనుకాలనా, లేకపోతే ఇంకోటనుకాలనా, తెలియదనుకాలనా, ఇదంతా చేసేటివి ఏంటంటే ఇన్ని దుర్మార్గాలు చేస్తూ పాపం అంత బాధపడుతూ వచ్చినాడు కదా జగన్మోహన్ రెడ్డి. పాపం దూరం చాలా ప్రయాణం చేసి చాలా దూరం వచ్చినాడు. ఇందాక మా వాళ్ళు కూడా అడిగినారు, చక్రపాణి రెడ్డి ఏదైతే నంద్యాలలో ఆయన పెద్ద ఒక 100 ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, అవునా, ఫ్లాట్లు వేస్తున్నాడు. అడ్డంగా అంటే 150 సంవత్సరాల చరిత్ర ఉన్న కేసు కెనాల్, బ్రిటిష్ వాడు కట్టేది కేసు కెనాల్ను, అవునా, తీసి డైవర్ట్ చేసి ఆయన దాంట్లో నుంచి లేకుండా చేసి పక్కకు తగిలిస్తే జగన్మోహన్ కనపడలే. నేషనల్ హైవేస్ ఎన్హెచ్ఏఎస్ రోడ్లు పోతా ఉంటే అది ఎక్కడో అలైన్మెంట్ చేస్తే స్ట్రైట్ లైన్స్ చేస్తారు, అవన్నీ కూడా తీసేసి ఆయన పక్కన ప్లాట్ల పక్కన చేసుకుంటే జగన్మోహన్ కనపడలే. ఇదే వ్యాపారంలో ఒక దళిత అమ్మాయి, వాళ్ళు ఎక్కడ రాజమండ్రి సైడ్ వాళ్ళు అక్కడ వచ్చి ఉన్నారు. ఏది ఒక సెక్యూరిటీ గార్డ్ కదా ఇంకోటి ఆ సైట్ చూసుకోవడానికి. ఆ అమ్మాయిని ఆ సైట్ లో రేప్ చేసి చంపేస్తే ఇంతవరకు ఆ ఫైల్ కనపడడంలే. ఇప్పుడు మా ప్రభుత్వం వస్తుంది బిడ్డ పీకుతాం ఇవన్నీ. నేను గతంలో కూడా చెప్తా ఉన్నా,